హాయ్ హలో స్వీటీస్, వెల్కమ్ టు మై స్టోరీ వరల్డ్. ఇద్దరూ కలిసి ఇంటి వెనుక వైపు ఉన్న వరండాలోకి వెళ్ళి చైర్స్లో కూర్చున్నారు. ఆకాష్ పక్కనే ఉన్న పూల మొక్కల్ని చూస్తూ ఉంటే వరుణ్ తనకే తానే, ఆకాష్, ఆ పువ్వులు చాలా అందంగా ఉన్నాయి కదా అని అడిగాడు. ఆకాష్ చిన్న నవ్వు నవ్వి అవును అని అన్నాడు. ఆ పువ్వులు చెట్టుకే కనుక ఉంటే 4 రోజులు చాలా ఫ్రెష్గా ఉంటాయి. అదే ఇప్పుడు నువ్వు తుంచేస్తే 1 గంటలో వాడిపోతాయి కదా. అంటే కొన్నింటిని దూరం నుండి చూడటంలోనే సంతోషం ఉంటుంది, తృప్తి ఉంటుంది. దగ్గరికి తీసుకోవాలని చూస్తే వాడిపోతాయి, అచ్చం భూమిలా అని వరుణ్ అన్నాడు. ఆకాష్ బ్లాంక్ ఫేస్తో వరుణ్ వైపు చూశాడు. నాకు డొంక తిరుగుడుగా మాట్లాడటం రాదు, ఏదైనా స్ట్రైట్గానే మాట్లాడుతాను. నువ్వు భూమి పట్ల చేసింది మొత్తం నాకు తెలుసు అని వరుణ్ అన్నాడు. ఆకాష్ మొహంలో నెత్తురు చుక్క లేకుండా స్టన్ అయిపోయాడు. కంగారు పడకు, నేనేమి ఈ విషయం అందరికీ చెప్పి గొడవ చేయను. నా భార్య పర్సనల్ విషయాల్ని తీసుకుని వెళ్ళి నేను రోడ్డున పెట్టి దాన్ని అల్లరి పాలు చేయలేను. ఎందుకంటే అక్కడ కేవలం భూమి మాత్రమే లేదు, నువ్వు కూడా ఉన్నావు. నువ్వు మాత్రం నా కుటుంబం కాదా? మన పరువు మనమే తీసి వీధిలో పెట్టుకుంటామా? లేదుగా అని వరుణ్ అన్నాడు. ఆకాష్ సైలెంట్గా ఉండడంతో నేనేదో గొడవ పడాలని లేదా నీకేదో లెక్చర్ ఇవ్వాలని ఇక్కడికి రాలేదు, కానీ ఒక విషయం అయితే చెప్పి వెళ్ళాలని పిలిచాను అని వరుణ్ అన్నాడు. ఏంటన్నట్టు ఆకాష్ చూడ్డంతో, చూడు ఆకాష్, ఇప్పుడు నేను నీతో గొడవ పడాలనుకోవట్లేదు. కారణం నీకు కూడా పెళ్ళయింది. అది ఉత్తుత్తి పెళ్ళి కాదు, పెళ్ళి అని నువ్వు మనస్ఫూర్తిగా నమ్మితే నీ లైఫ్ బాగుంటుంది. అలా కాకుండా మళ్ళీ భూమి జోలికొస్తే మాత్రం ఇప్పట్లా నేను చూస్తూ ఊరుకోను. ఎందుకంటే అప్పుడు తన మీద నాకున్న ఒకే అధికారం ప్రేమ, కానీ ఇప్పుడు అలా కాదు, పెళ్ళయింది, తను నా భార్య. ప్రేమతో పాటు బాధ్యత కూడా ఉంది. నా భార్యని కాపాడుకోవాల్సింది నేనే. ఇప్పుడు ఏదైనా చేసావనుకో, నువ్వు కనీసం ఈ ఊర్లో కూడా ఉండడానికి అర్హత కోల్పోతావు, గుర్తుపెట్టుకో. నాకు పెద్దమ్మ పెదనాన్న ఏమనుకుంటారు, ఇంట్లో వాళ్ళు బాధపడతారు అని ఆలోచించడం లేదు. నాకు కేవలం భూమి సంతోషం మాత్రమే ముఖ్యం. భూమి ఏడిస్తే నేను అసలు చూడలేను కూడా. అసలు ఇన్ని రోజులు నీ గురించి చెప్పనందుకే రాత్రి చెడామడ వాయించేశాను. నా చేత్తో జీవితంలో తనని ఒక దెబ్బ వేస్తానని నేను అసలు ఊహించలేదు. కానీ నాకొచ్చిన కోపానికి తన 2 చెంపలు వాయి కొట్టాల్సి వచ్చింది. ఆ కోపం నిజంగా తన మీద కన్నా నీ మీద అనుకో. నీ మీద చూపించలేక తన మీద చూపించాను. మేఘా కూడా చెడ్డదేం కాదు, మంచిదే. కాకపోతే డబ్బుతో వచ్చిన పొగరు అదొక్కటి తీసేస్తే తను ఒక చక్కని ఆడపిల్లే. కాస్త మారి తనను మంచి చేసుకుంటే చాలా మంచిది. నీ లైఫ్ సంతోషంగా ఎండ్ అవుతుంది. అలా కాకుండా నువ్వు తిక్క తిక్క వేషాలు వేస్తూ ఉంటే అటు భూమి కూడా మారదు. మీ ఇద్దరి లైఫ్ స్పాయిల్ అయిపోయినట్టే. ఇంకొకటి, పెద్దమ్మ పెదనాన్న ఇద్దరు ఇలాంటి కొడుకుని కన్నామా అని తెలెత్తుకోలేని పరిస్థితికి వచ్చేస్తారు. అలాంటి పరిస్థితికి నువ్వు తీసుకురావని నేను నమ్ముతున్నాను. చూద్దాం, నా నమ్మకం నిజమో కాదో నువ్వే తేల్చాలి. నేను వెళ్తున్నాను, ఆలోచించు, బాగా ఆలోచించు. నువ్వేం ఆలోచించినా అందులోకి ఆలోచనల్లోకి నా భూమి మాత్రం రాకూడదు, గుర్తుపెట్టుకో. ఎందుకంటే ఇప్పుడు తను నా భార్య. వేరొకరు తనని తప్పుడు దృష్టితో చూసినా, వాళ్ళ కల్లో ఊహించుకున్నా సరే నేనేం చేయాలో అది చేసే తీరుతాను అని నవ్వుతూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఆకాష్ కూర్చున్న చోటునే అలానే ఉండిపోయాడు. అసలు తన మనసు మెదడు మొద్దుబారిపోయింది. గుండె చప్పుడు తనకి స్పష్టంగా కూడా వినపడుతోంది. గొంతు తడారిపోయి మనసులో ఉండి మాట కూడా పెగలటం లేదు. వరుణ్ రావడం చూసిన భూమి బయట వరండాలో ఆకాష్ని చూసి కంగారుతో వరుణ్ కాలర్ పట్టుకొని బయటికి రారా మగడా అని లాక్కొని వెళ్ళింది. ఒసేయ్ మొగుణ్ణి అని మినిమం రెస్పెక్ట్ లేదు అని వరుణ్ అన్నాడు. పోరా, ముందు ఆకాష్ బావతో ఏం మాట్లాడావో చెప్పు, లేదంటే చంపేస్తా నిన్ను అని భూమి బెదిరించింది. ముందు నువ్వు చెప్పవే, నా ముందే మేఘా నిన్ను రూమ్లోకి తీసుకొని వెళ్ళి తలుపు వేయడం చూడలేదనుకున్నావా? ముందు నువ్వే మేఘా ఏం మాట్లాడిందో చెప్పు, తర్వాత చెప్తాను అని వరుణ్ కండిషన్ పెట్టాడు. భూమి ఇక చేసేదేం లేక, రే నువ్వు మొగుడయ్యాక ఎక్స్ట్రాలు బాగా ఎక్కువైపోయాయి, చెప్తా నీ సంగతి, ఇప్పుడు కాదు రాత్రికి అని సైగ చేసి, సరే నేను మేఘా ఏం మాట్లాడిందో చెప్పిన తర్వాత నువ్వు తప్పకుండా చెప్తావు కదా, తప్పించుకోవాలని చూస్తే మాత్రం అయిపోతుంది నా చేతిలో అని భూమి అనింది. చెప్తాను కానీ నువ్వు చెప్పవే అని చుట్టూ చేయేశాడు వరుణ్. రే బావా, పెళ్ళయింది, అలా అని వీధిలో సంసారం చేస్తావా? నోరు మూసుకొని వదులు అని చుట్టూ వేసిన చేతిని విదిలించి మేఘాతో తనేం మాట్లాడిందో, అసలు మేఘా ఏమనిందో మొత్తం చెప్పింది భూమి. అంతా విన్న వరుణ్, అవును కానీ అదేమైనా మాట్లాడితే వలవలా ఏడవడం తప్ప నీకింకేం వచ్చని, ఎలా మాట్లాడావంటే నేను నమ్మాలా అని అడిగాడు. భూమి గుర్రుగా చూస్తూ వరుణ్ భుజం మీద ఒక దెబ్బ వేసి, రేయ్ రాత్రి అక్క అనిందిరా, అప్పుడే ఆలోచన వచ్చింది నాకు కూడా.
మేఘాని డీల్ చేసే పద్ధతి అర్థమైంది. తన మీద ప్రేమ చూపించాలి. తను భరించలేనంత, తట్టుకోలేనంత ప్రేమ చూపించాలి. వేరే ఏ ఆలోచన తన మైండ్లోకి వెళ్ళలేనంతగా ప్రేమించాలి. అదే చేశాను. వర్కౌట్ అవుతుందని అనుకుంటున్నా. చూద్దాం అని భూమి అనింది. పర్లేదు, నీకు బుర్ర బాగానే ఉంది, బాగానే మాట్లాడావు అని వరుణ్ లోపలికి వెళ్ళబోతుంటే భూమి వరుణ్ షర్ట్ పట్టుకొని లాగి అడుగు ముందుకేసి వరుణ్కి ఎదురుగా నిలబడి గడపకు 2 చేతులు ఆనించి, నాకు తెలుసురా నువ్విలా తప్పించుకుని వెళ్తావని. నోరు మూసుకొని ఆకాష్ బావతో ఏం మాట్లాడావో చెప్పు, లేదంటే నరుకుతా నిన్ను అని భూమి పెద్ద పెద్ద కళ్ళతో వరుణ్ని మింగేసేలా చూసింది. సరే చెప్తానులే, అటు కొంచెం పద అని వరుణ్ భూమి చేయి పట్టుకొని కొంచెం ముందుకు తీసుకొని వెళ్ళి ఇంట్లోకి తొంగి చూసి మేఘా ఆకాష్ లేరని కన్ఫర్మ్ చేసుకొని ఆకాష్తో ఏం మాట్లాడాడో ఆ విషయాన్ని భూమికి చెప్పాడు వరుణ్. ఒరేయ్, నీకేమైనా మెంటల్ వచ్చిందా? అలా ఎందుకు డైరెక్ట్గా అడిగావు? తెలిసి తెలియనట్టు సైలెంట్గా ఉండొచ్చు కదా. ఇప్పుడు ఎలాగో పెళ్ళైంది కదా, ఏదైనా తిక్కు పని చేస్తే నేను నీకు చెప్తాను కదా, అప్పుడు నువ్వేం చేయాలనుకుంటే అది చేయొచ్చు కదా. ఇప్పుడు ఎందుకు అనవసరంగా మాట్లాడడం? నీకు అసలు సమయం సందర్భం ఏమీ తెలియదు బావా అని భూమి అనింది. చంపలేదు, సంతోషించు. నాకొచ్చిన కోపానికి వాణ్ణి నరికి పోగులు పెట్టాలనుంది, కానీ కేవలం పెద్దమ్మ పెదనాన్నని చూసి సైలెంట్ అయిపోతున్నా. మరీ ముఖ్యంగా హరీష్ అన్నయ్య అడ్డం వస్తున్నాడు, అందుకే డైరెక్ట్గా మాట్లాడాను. నాకు తెలిసిందంటే ఆకాష్ ఇక మీద తప్పు చేయడానికి భయపడతాడు. ఆ భయమే నాకు కావాల్సింది కూడా. ఇక మీద కనీసం నీతో మాట్లాడడానికి కూడా ట్రై చేయకూడదు. ఒకవేళ చేశాడంటే మాత్రం ఈసారి నాకెవరూ గుర్తురారు. నేనేం చేయాలనుకుంటున్నానో అది చేసే తీరుతాను అని వరుణ్ అన్నాడు. భూమి ఏం మాట్లాడకుండా అలాగే చూస్తూ ఉండడంతో ఏంటా చూపుకు అర్థం అని వరుణ్ అడిగాడు. ఏం లేదు, వేళ కాని వేళ ముద్దొస్తుంటే ముద్దు పెట్టే పరిస్థితి లేక కళ్ళతోనే తినేస్తున్నా నిన్ను అని భూమి నవ్వింది. ఆహా, నువ్వు ముద్దిస్తానంటే చెప్పవే, ఇప్పటికిప్పుడే మన రూమ్లోకి తీసుకుపోతాను అని వరుణ్ అన్నాడు. భూమి నవ్వుతూ, అంత సీన్ లేదు, ఆకాష్ బావతో బాగానే మాట్లాడావు. నేను అనుకున్నట్టు నువ్వు అనుకున్నట్టు ఆకాష్ బావ మేఘ ఒకటైపోతే ప్రాబ్లం సాల్వ్. ఇకపోతే తెలుసో తెలియకో మేఘ వాళ్ళ అక్క దృష్టిలో నేను తప్పు చేసిందాన్ని కనుక ఒకసారి వెళ్ళి కలిసి సారీ చెప్పాలి బావా. ఎంతైనా నలుగురు కలిసి తన మీద అత్యాచారం చేస్తే తన మెంటల్ స్ట్రెస్, డిప్రెషన్ ఎలా ఉంటుందో ఒక ఆడపిల్లగా నేను అర్థం చేసుకోగలను. కాస్త ఆ ట్రామా నుండి బయటపడాలంటే ఓదార్పు చాలా అవసరం. అలాంటి ఓదార్పు ఎంతగానో ప్రేమించే వాళ్ళ అమ్మ ఇవ్వట్లేదు, ఈ మేఘ కూడా ఇవ్వట్లేదు. ఎంతసేపు వాళ్ళ అక్కకి న్యాయం చేయడం కోసం మన జీవితాల్ని పాడు చేయాలని చూస్తున్నారే కానీ అసలు వాళ్ళ అక్క లైఫ్ని సెట్ చేయాలని కానీ వాళ్ళ అక్క మనసు మార్చాలని కానీ ఆలోచించట్లేదు. పాపం ఒంటరిగా ఆ ఇంట్లో ఎలా బ్రతుకుతుందో. గుంటెల మీద తాళిని బరువుగా మోస్తూ పెళ్లి చేసుకున్నవాడు చేసిన మోసాన్ని దిగమింగుకోలేక నరకం చూస్తూ ఉంటుంది అని భూమి అనింది. ఏం చేస్తాం భూమి, ఒక్కొక్కసారి మన నిర్ణయాలు మనల్ని, మన జీవితాల్ని పాడు చేస్తాయి. ఇక్కడ మేఘ వాళ్ళ అక్క చేసింది కూడా అదే, తొందరపాటుతనం. నమ్మి తాళి కట్టించుకొని నేరుగా వెళ్ళిందంటే అసలు నాకేమనాలో అర్థం కావట్లేదు. కాకపోతే ఒకటి మాత్రం చేయాలి, నువ్వు అన్నట్టు వెళ్ళి ఓదార్పు ఇవ్వాలి. తన జీవితంలో ఏ తప్పు జరగలేదన్నట్టుగా తనని బయటికి తీసుకురావాలి. అప్పుడే అందరి లైఫ్ సెట్ అవుతుంది అని వరుణ్ అన్నాడు. అవును, ఇంతకీ మనం హైదరాబాద్ ఎప్పుడు వెళ్ళాలి? మూవీ షూటింగ్ ఉంది కదా, మర్చిపోయారా సారు అని భూమి నడుం మీద చేతులు పెట్టుకొని అడిగింది. నేనేం మర్చిపోలేదు, 10 రోజులు లీవ్ తీసుకున్నాను కదా, ఇంకా 4 రోజులుందిగా, మరో 2 రోజుల్లో బయలుదేరుదాం అని వరుణ్ అన్నాడు. సరే వెళ్దాం పదా అని భూమి 2 అడుగులు వేసి ఆగి వెనక్కి తిరిగి, బావా ఒక్క మాట అని అనింది. ఏంటి అని వరుణ్ అడిగాడు. మరేమో మేఘ నేను అన్నీ చెప్పాక సైలెంట్గానే ఉంది, కానీ ముందైతే ఒక మాట అనింది. పెళ్ళైనా సరే నీతో కాపురం చేసినా సరే నాకు వరుణే కావాలనింది. ఒకవేళ అదేదైనా తింగర పని చేసి నీతో జరగరాంది ఏదైనా జరిగేలా చేసిందనుకో, అప్పుడు మాత్రం నేను నీ మొహం కూడా చూడను, గుర్తుపెట్టుకో. అదేమి ఇచ్చినా తినద్దు, కొంపదీసి దాంట్లో మత్తుగాని కలిపిందనుకో ఇంకా అంతే సంగతి అని భూమి ముందు జాగ్రత్తగా ఒక మాట చెప్పింది. వరుణ్ గట్టిగా నవ్వేసి, ఆహా నీ తెలివికి నవ్వాలో ఏడవాలో అర్థం కావట్లేదు. మత్తు మందిచ్చి అది నన్ను తీసుకొని కాదు మోసుకొని రూమ్లోకి తీసుకెళ్ళి రేప్ చేస్తుందా? ఎలా చేస్తుంది అని వరుణ్ నవ్వుని ఉగ్గబట్టి అడిగాడు. భూమి గుర్రుగా చూస్తూ వరుణ్ జుట్టు మొత్తం చెరిపేసి, నవ్వకురా, చెప్పింది విను అంతే, ఇలా సెటైర్లు వేయకు, కొంచెం జాగ్రత్తగా ఉండు అని అనింది. పిచ్చి పిచ్చిగా ఆలోచించి టెన్షన్ అవ్వకు, పద ఆకలేస్తుంది, టిఫిన్ చేద్దాం అని ఇంట్లోకి తీసుకొని వెళ్ళాడు. కవిత టిఫిన్ సిద్ధం చేసి అప్పుడే హాల్లోకి వచ్చి లోపలికి వస్తున్న వరుణ్ భూమిని చూసి, మేఘ ఆకాష్ ఎక్కడా అని అడిగింది. బావ నువ్వు కూర్చో, నేను వెళ్ళి ఇద్దరిని పిలుస్తాను అని భూమి మొదట బెడ్రూమ్లోకి వెళ్ళి
సైలెంట్గా కూర్చొని ఆలోచిస్తున్న మేఘా భుజం మీద చేయి వేసి మేఘా అని పిలిచింది. మేఘా తల ఎత్తి భూమి వైపు చూడ్డంతో టిఫిన్ చేద్దాం, అత్త పిలుస్తోంది అని అనటంతో మేఘా లేచి హాల్లోకి వచ్చింది. మేఘా వెళ్ళి ఆకాష్ బావని టిఫిన్కి వెనుక వైపు ఉన్నాడు అని చెప్పి భూమి వరుణ్ దగ్గరికి వెళ్ళి పక్కన కూర్చుంది. మేఘా చేసేదేం లేక వెనుక వైపు ఉన్న వరండాలోకి వెళ్ళి చూడగా ఆకాష్ పిట్టగోడ కానుకొని ఆలోచిస్తూ ఉన్నాడు. మేఘాని చూడ్డమే ఆకాష్ ఏంటన్నట్టు చూశాడు. ఆంటీ పిలుస్తున్నారు, టిఫిన్ చేయాలంట అని మేఘా చెప్పింది. నువ్వెళ్ళు, నేను వస్తాను అని ఆకాష్ అన్నాడు. మేఘా వెళ్ళి వరుణ్ భూమికి కాస్త దూరంగా కూర్చుంది. ఒక 2 నిమిషాలకి ఆకాష్ కూడా లోపలికొచ్చి కూర్చున్నాడు. కవిత నలుగురికి టిఫిన్ వడ్డించింది. తింటూ ఉండగా సావి లోపలికొచ్చి అమ్మని అన్నలు వదినలు కనీసం మీకు ఆడపడుచుందని పిలవాలని తెలియదా? చాలా ఆకలిస్తుంది. వేద వదినతో మాటలు పెట్టుకొని అసలు ఆకలే మర్చిపోయాను. అమ్మా నాకు కూడా ప్లేట్ ఇవ్వు అని సావి భూమికి మేఘాకి మధ్యలో కూర్చుంది. కవిత ప్లేట్ ఇవ్వడంతో టిఫిన్ పెట్టుకొని తింటూ ఏమైనా ఆకాష్ అన్నయ్య వరుణ్ అన్నయ్య చాలా అదృష్టవంతులు. ఇద్దరు వదినలు చాలా అందంగా ఉన్నారు. ఏమైనా నా అంత కాదు కానీ ఇద్దరు అందగతులే అని సావి అనింది. భూమి నవ్వితే మేఘా మౌనంగానే తింటుంది. టిఫిన్ చేశాక ఆ రోజు మొత్తం మేఘా ఆకాష్ వేరువేరుగానే ఎవరి పాటికి వాళ్ళు కనీసం ఒక మాటైనా మాట్లాడుకోకుండా గడిపేశారు. భూమి వరుణ్ సాయంత్రం గుడికి వెళుతూ మేఘా దగ్గరికి వెళ్ళి గుడికి రమ్మని పిలిచింది. అక్కడే ఉన్న వేద మేఘా నువ్వు ఆకాష్ కూడా గుడికి వెళ్ళిరండి. నువ్వు గత 2 రోజులుగా చాలా మూడిగా ఉంటున్నావు కదా, మనసు తేలిక పడుతుంది. భూమి మేఘాని జాగ్రత్తగా తీసుకొని వెళ్ళు, పశువులు అవి అడ్డొస్తుంటాయి కదా, తనకి అవన్నీ కొత్త కదా అని చెప్పింది. అలాగే అక్క. మేఘా నువ్వు ఆకాష్ బాబా రెడీ అవ్వండి, మేం కూడా రెడీ అవుతాం, ఒక అరగంటలో బయలుదేరుదాం అని చెప్పి భూమి వెళ్ళిపోయింది. హాల్లో అందరి ముందే భూమి వేద మాట్లాడడంతో మేఘా చేసేదేం లేక వెళ్ళి ఆకాష్ గుడికి వెళ్ళాలంట, రెడీ అవ్వు అని చెప్పింది. నేను రాను, నువ్వు పిలిస్తే నేను వచ్చేయాలా అని ఆకాష్ అన్నాడు. నా కోసం రమ్మని నేను పిలవలేదు, నా కోసం రావాలని కూడా నేను కోరుకోవడం లేదు. భూమి హాల్లో అందరి ముందు పిలిచింది, తప్పదు వెళ్ళాలి, లేదంటే వాళ్ళందరూ తప్పుగా అనుకుంటారు, బాధపడతారు అని మేఘా రెడీ అవ్వడానికి వెళ్ళింది. వాళ్ళందరూ తప్పుగా అనుకుంటారా, బాధపడతారా, అయితే తనకేంటి అని ఆకాష్ అదే మాటని పదే పదే అనుకుంటూ చేసేదేం లేక గుడికి రెడీ అయ్యాడు. నలుగురు కలిసి నడుచుకుంటూ గుడికి బయలుదేరారు. సాయంత్రం చల్లగాలికి మేఘా మనసు నిజంగానే కాస్త హాయిగా అనిపించింది. బావా మనం ఇలా గుడికి వచ్చి చాలా రోజులైంది కదా అని భూమి అనింది. నిజమే, కానీ చాలా రోజులకి వెళ్తున్నప్పటికీ సంతోషంగానే ఉంది. ఎందుకంటే ఇదివరకు బావ మర్దల్లాగా వెళ్ళేవాళ్ళం, కానీ ఇప్పుడు అలా కాదు కదా, భార్యాభర్తలం అయ్యాక వెళ్తున్నాం అని వరుణ్ అన్నాడు. ఆకాష్ మేఘా మాత్రం ఏం మాట్లాడకుండానే గుడికి చేరుకున్నారు. అర్చన చేశాక పూజారి దేవుని కుంకుమని ఇచ్చి తాళిబొట్టుకు రాసుకొని నుదుట్లో పెట్టుకోమని చెప్పాడు. భూమి కుంకుమ తీసుకొని తాళికి రాసి వరుణ్కి కుంకుమ పెట్టగా వరుణ్ కుంకుమ తీసుకొని భూమి నుదుటి మీద దిద్దాడు. మేఘా తాళికి రాసుకుంది కానీ మిగిలినవి ఏవీ చేయకుండా మౌనంగా ఉండడంతో పూజారి చూసి ఆకాష్ బాబు అమ్మాయి నుదుటి మీద కుంకుమ దిద్దు, అమ్మా నువ్వు కూడా ఆకాష్ బాబుకి కుంకుమ పెట్టు అని అనడంతో మేఘా కుంకుమ తీసుకొని ఆకాష్కి పెట్టింది. ఆకాష్ కూడా చేసేదేం లేక కుంకుమ తీసుకొని మేఘా నుదుట్లో పెట్టాడు. అర్చన అయిపోయాక నలుగురు గుడి ప్రాంగణంలో కూర్చొని ఉన్నారు. భూమి ప్రసాదం అన్నీ నలుగురికి ఇచ్చింది. నేను కొంచెం మాట్లాడాలి మీతో అని మేఘా అనింది. ఏంటి అని భూమి అడిగింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిస్నింగ్ గాయ్స్. అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చేసాను ముచ్చట్లకి. ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరం మీరు ఏ పని తలపెట్టినా దిగ్విజయంగా పూర్తి చేసుకోవాలని, ఏ వృత్తిలో రాణిస్తున్నా ఒడిదుడుకులు ఎన్ని వచ్చినా సరే స్థిరంగా నిలబడాలని, అలానే సంతోషం మొత్తం మీదే అవ్వాలని, మీరు మీ కుటుంబం చాలా చక్కగా ఉండాలని, సంతోషంగా ఉండాలని, ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొక్కసారి అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఇక స్టోరీ విషయంలోకి వచ్చేస్తే ఈ అప్డేట్ ఎలా అనిపించిందో చెప్పండి. మేఘాలో బోలెడంత చేంజ్ ఓవర్ ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది, అసలు వచ్చిందా లేదా, ఇవన్నీ మనం ఫర్దర్గా చూద్దాం. ఇక లాస్ట్ అప్డేట్ కమెంట్స్ విషయానికి వచ్చేస్తే సీతా కళ్యాణంలో కొత్త ఎంట్రీ వచ్చింది అన్నారు. ఎస్, భరత్
భరత్ క్యారెక్టర్కి మీరు ఫిదా అయిపోతారు. ఎలా అయితే రామ్ మీకు బాగా నచ్చుతున్నాడో సేమ్ అలానే భరత్ క్యారెక్టర్ కూడా ఉంటుంది. చాలా అంటే చాలా ఫన్ ఫీలింగ్ ఉంటుంది. స్టోరీ కొంచెం చప్పగా వెళ్తే ఏం బాగుంటుంది, కొంచెం మనకి కామెడీ ఉండాలి, ఆ హుషారుతనం ఉండాలి కదా. ఇందులో ఆ హుషారుతనం ఎవరంటే వైశాలి అండ్ భరత్ మాత్రమే. ఇక తనుంది కదా శాలిని, తన క్యారెక్టర్ కూడా చాలా చాలా ఫన్ ఫీలింగ్ ఉంటుంది. తనకి కూడా ఒక జోడీ ఉంది. వస్తాడు మెల్లగా వస్తాడు. ఎంత ముద్దుగా బిహేవ్ చేస్తాడంటే మరో రాముడిలాగా అనమాట. చూద్దాం ఎలా అనిపిస్తుందో. వాళ్ళ లవ్ స్టోరీ క్రేజీ ఉంటుంది. ఇక వీళ్ళది మాత్రం కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఎవరిది వైశాలిది భరత్ది. ఇక రామ్ సీతాది రేపటి నుంచి వాళ్ళ లవ్ స్టోరీ కూడా స్టార్ట్ అవుతుంది. ప్రేమలో పెళ్ళి కాదు, పెళ్ళిలో ప్రేమని వెతుక్కుంటారు వాళ్ళు. చాలా చాలా బ్యూటిఫుల్గా సెన్సిటివ్గా ఉంటుంది. చూద్దాం రాబోయే ఎపిసోడ్స్ ఎలా ఉంటాయో. అసలు రామ్ అంటే ఇది సింపుల్ లవ్ స్టోరీ ఏం కాదు. అంటే నేను ఒక రామ్ చాలా హెవీ వెయిట్ ఉన్నాడు, ఎందుకున్నాడు ఏంటి, దానికి సొల్యూషన్స్ ఏంటి, ఇవన్నీ కూడా ముందు ముందు వస్తాయి. సో నాకు తెలిసిన పరిజ్ఞానం అంతా వీటి రాశాను అనమాట. ఎలా ఉందనేది మీరే చెప్పాలి. ఇక ప్రేమ పరిచయం ఈ కమెంట్స్ అయితే అసలు చెప్పని అవసరం లేదు, అవి అలా ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ అప్డేట్ చాలా చాలా బాగుంటుంది కదా, తెలుసు కదా మీకు ఆల్రెడీ. సో కొత్త వాళ్ళకి చెప్తున్నా, ఈగర్గా వెయిట్ చేయండి, మస్తు ఉంటుంది. ఇక అంతే ముచ్చట్లు. పండుగని ఎలా జరుపుకుంటున్నారో నాకు చెప్పండి. ఈ అప్డేట్ ఎలా ఉందో కూడా చెప్పండి. మనం తర్వాత అప్డేట్లో కలుసుకుందాం. అంతవరకు కీప్ స్మైలింగ్, స్టే హెల్దీ, బాయ్ గాయ్స్.